ఆరవ దినంగా ఆహ్, ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకుంటున్నటువంటి భాగం ఏంటి అనంటే, యేసు ప్రభు యొక్క మాదిరికర్తను మనం వింటూ ఉన్నాం. హౌ జీసస్ ప్రేయిడ్. హౌ ఈస్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ జీసస్. యేసు యొక్క ప్రార్థన జీవితంలో నుంచి మనం చాలా వరకు నేర్చుకుంటూ ఉన్నాం. అండ్ వి వాంట్ టు బి లైక్ దట్. ప్రతి వారు గూడా యేసు వలె అట్‌మోస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ టు బి లైక్ జీసస్. ఎందుకంటే ఆయన మనకు శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా, మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు. సో, మనుష్య కుమారుడు ఎలాగ జీవించాడు అనంటే, దైవత్వంతో కూడినటువంటి వ్యక్తి మనుషుని యొక్క వ్యక్తిత్వాన్ని ధరించుకొని, మీరిలా జీవించండి అని మనకు బోధించాడు. మీరిలాగ ఉండండి. నేను ఇలాగ జీవించాను కాబట్టి మీరు గూడా ఇలాగ జీవించవచ్చు. దీనికంటే గొప్ప కార్యాలు మీరు చేయగలరు. సో, ఇవన్నీ కూడా ప్రారంభించబడింది ఎలాగనంటే, ఆయన ఆత్మ మీద ఆధారపడడం వల్ల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకొని, బలమును పొందుకొని, ఆత్మ చేత పరిపూర్ణుడై, అలాగనే ఆత్మ చేత నడిపించబడుట ద్వారా ఇవన్నీ గూడా చేయగలిగాడు. సో, హి డిడ్ నాట్ డిడ్ హిమ్సెల్ఫ్. ఆయనకు తనకు తానే సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ లాగా ఆయన దానిని మనుష్య కుమారుని స్వరూపం అంటే శరీరములో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన దేవుని మీద ఆధారపడడం నేర్పించాడు. సో, ఈవెన్ థో హి ఈస్ ఎ గాడ్, వాక్యమైనటువంటి దేవుడు శరీరధారి అయినప్పుడు ఖచ్చితంగా శరీరధారి అయినప్పుడు దేవుని మీద ఆధారపడడం నేర్పించాడు. అనేకమైనటువంటి పరిస్థితులు, శోధనలు, శ్రమలు, దుఃఖము, అవమానము అన్నిటిని కూడా మన వలే సహించాడు. యాక్చువల్‌గా మనమేమనుకుంటామంటే, దేవుని కంటే ఎక్కువగా నేనే సహిస్తున్నాను. దేవుని కంటే ఎక్కువగా నేనే బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, అవమానం పొందుతున్నాను. నిందలు నాకే ఉన్నాయి, శ్రమలు నాకే ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆయనంట యేసుప్రభు వారు అట్‌మోస్ట్ ఇంకా శోధన అనేది ఇక ఏది లేదు అనే పాయింట్ వరకు శోధించబడ్డాడు. సో, హి టెంప్టెడ్ with everything till the point of where there is no existence of temptation. సో, ఈరోజు మనకాయన మాదిరికరంగా ఉన్నాడు గాబట్టి, ఆయనే చెప్పారు. ప్రార్థించమని చెప్పాడు. శిష్యులకి చెప్పాడు. తన చుట్టూరు ఉన్నటువంటి వారందరికీ గూడా ప్రార్థనలో ఉంచండి. ప్రార్థన చెయ్యండి. ప్రార్థన ద్వారా మీరు తండ్రితో సహవాసం చేస్తారనేటువంటి సత్యాన్ని ఆయన బోధిస్తూ వచ్చాడు. సర్వసత్యంలోనికి మనల్ని నడిపించాడు. ఈ సత్యము ద్వారా మనం ఆయనని ఎరుగుతూ వచ్చాం. అందుకే నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానన్నాడు. సో, ఆయన సత్యమై ఉన్నాడు గాబట్టి, ఆ సత్యాన్ని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, సర్వసత్యంలోనికి నడిపించేటువంటి పరిశుద్ధాత్మ మీద ఆధారపడినప్పుడు, మన ప్రార్థన జీవితము బలపరచబడుతుంది. సో, ఈరోజు వేకువజామునే అనేకమంది లేస్తున్నారు. లోకమంతా గూడా అర్లీ మార్నింగ్ లేసి ఏవేవో కార్యాలు జేస్తున్నారు. కొంతమంది వ్యాయామం జేస్తున్నారు. కొంతమంది పూజలు జేస్తున్నారు. కొంతమంది తెలియనటువంటి దానికి ఆరాధన చేస్తున్నారు. కొంతమంది వేకువజామునే లేచి చదువుకుంటున్నారు. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ దే ఆర్ డూయింగ్ ఆహ్, విచ్ వర్క్ ఈస్ ప్రామినెంట్ ఇన్ థేర్ లైఫ్. వారి జీవితాల్లో ఏదైతే ప్రాముఖ్యత కలిగి వారు దాని గురించి పరిగెడుతున్నారో, దానిని మొట్టమొదట ఉదయాన్నే లేచి దాన్ని చేస్తున్నారు. ప్రతిరోజు క్రమక్రమంగా అభ్యాసం చేస్తున్నారు. ఉదాహరణకు విద్యార్థులైతే, స్టూడెంట్స్ అయితే వారి ఎగ్జామ్ కొరకై చదువుతున్నారు. ఇంకొంతమంది వేకువజామునే లేచి వారి యొక్క ఇష్టమైనటువంటి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యి, వారు ఆ పనిని కొనసాగిస్తూ వారు దాన్ని చేస్తున్నారు. రైతులైతే వారు వేకువజామునే పొలానికి వెళ్ళిపోతున్నారు. రకరకాలైనటువంటి ప్రజలు వారికి ఇష్టమైనటువంటి కార్యాల్లో వాళ్ళు ఉన్నప్పటికిని, ఈరోజు నీకును, నాకును దేవుడిచ్చినటువంటి అత్యధికమైనటువంటి కృప ఏంటంటే, ఆయన ముఖదర్శనం మనల్ని చేసుకోవడానికి. దేవుని ముఖదర్శనం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. సో, ఆయనను మనం చూచినప్పుడు, ఆయన స్వరాన్ని మనం వినగలిగినప్పుడు, దేవుని యొక్క ఆత్మ చేత మనం
ప్రార్థనలోనికి మనం వస్తూ ఉంటున్నాం. హల్లెలూయా! ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైంది అని మీకు తెలియపరచబడుతున్నాను. సో, ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఈరోజు మనం ప్రార్థన కొరకై ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 18 అధ్యాయం 18, 20 వచనాలు. మత్తయి సువార్త 18 అధ్యాయం 18, 20 వచనం. అందరూ మీరు వాక్యాన్ని ఒకవేళ మీరు కలిగి ఉంటే దయచేసి నాతో పాటు చదవండి. భూమి మీద మీరు వేటిని బంధించురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు అవి వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు మీరు ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అనను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వల్ల మీకు దొరుకునని మీతో చెప్పుచున్నాను. సో, ఇది గూడా ప్రార్థన కొరకైనటువంటి లేఖనము. ప్రార్థన కొరకై రాయబడినటువంటి వాక్యం. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. భూమి మీద మీరు వేటిని బంధించెదరో అది పరలోకమందును హ్మ్. బంధించబడును. సో, బంధించడము, విప్పడం ఏంది? ఎప్పుడైనా ఆలోచించారా? బంధించడం అంటే ఏంది? విప్పడం అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ బైండింగ్ అండ్ వాట్ ఈస్ కాల్డ్ లూజింగ్? దేన్నైనా మనం బంధిస్తున్నాము అనంటే, హ్మ్. దేన్నైనా బంధిస్తున్నామంటే, ఆ పనిని అరికెట్టుతున్నాం. వాటి యొక్క పనిని అరికట్టుతున్నాం. ఉదాహరణకు ఖైదీలను పోలీస్ శాఖ ఏం చేస్తారంటే బంధిస్తారు. ఎందుకు? ఎందుకు బంధిస్తారు? వారి యొక్క కార్యాలు, దొంగతనాన్ని, క్రైమ్‌ని అవాయిడ్ జేయడానికి, క్రైమ్‌ని తగ్గించడానికి. కొంతకాలం వారి ఆధీనంలో, వారి స్వాధీనంలో హ్మ్. ఉంచుకుంటారు. అట్‌లీస్ట్ వారు మారతారేమో. యాక్చువల్‌గా క్రైమ్ చేసిన వెంటనే వారిని చంపేయరు. మరణశిక్ష రాదు. వారు చేసినటువంటి తప్పిదాలను వాళ్ళు మొట్టమొదట వాళ్ళనేం జేస్తారంటే కోర్ట్‌కి అప్పగించడానికి అంటే కోర్ట్ ఆఫ్ లాలో వారు చేసినటువంటి తప్పిదం నిజమా? కాదా? అని మొదట తెలుసుకోవడానికి వారిని వారి స్వాధీనంలోకి తీసుకెళ్తారు. హ్మ్. ఏదైనా ఆరోపణలొచ్చినప్పుడు ఈ ఆరోపణల ద్వారా వారు నిజముగా ఇది తప్పిదం చేశారా? లేదా? ఇది వీరి వలన కలిగిందా? కాదా? అని మొట్టమొదటిగా వారు దాన్ని నిర్ధారణ చేసుకోకుండా ఏ శిక్ష విధించరు. అది భూమి మీద జరిగేటువంటి కార్యం. సో, ఎవరైనా గాని ఒక దొంగను బంధించాలి అనంటే, ఆ దొంగ బంధించబడడానికి కలిగిన కారణం ఏం చేయబడాలంటే నిర్ధారణ చేయబడాలి. నిర్ధారణ చేయబడినటువంటి స్థితిలో నుంచి వారిని బంధిస్తారు. కొన్ని రోజులు వాళ్ళని అదుపులో ఉంచుకుంటారు. వారు మారారా లేదా అనే దాన్ని బట్టి వారికి విధించబడినటువంటి శిక్ష సంపూర్తి అయిన తర్వాత వారిని వదిలిపెడతారు. ఇది సామాన్యంగా మనం అర్థం చేసుకునేది. సో, వాళ్ళని రిమాండ్‌కి పంపిస్తారు. రిమాండ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై రిమాండ్? సో, వచ్చినటువంటి ఆరోపణ లేకపోతే వచ్చినటువంటి ఆహ్, ఏదైతే కంప్లెయింట్ వచ్చిందో వాటిని బట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళకి తేలిందనుకోండి, పలానా ఎవిడెన్స్‌ల ద్వారా వారు, వారు చేసినటువంటి తప్పిదము బయటపడినప్పుడు, అప్పుడు వారికి శిక్ష విధిస్తారు. అది కోర్ట్ ఆఫ్ లా జరిగేది. సో, దేర్ ఈస్ ఎ కోర్ట్ దట్ జడ్జ్ అండ్ దేర్ ఈస్ ఎ పనిష్మెంట్ దట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఇక్కడ అపవాది అనేటువంటి వాడు మన శత్రువు అని అందరికి తెలుసు. సో, అపవాది దేని మీద పనిచేస్తాడు అనంటే, వాడికి శత్రువు ఎవరంటే దేవుడు. అపవాదికి శత్రువు ఎవరు? నీవు, నేను గాదు టార్గెట్. ఫస్ట్ గాడ్.
దేవునికి వాడు శత్రువు. సాతానుడు ఎవరికి శత్రువు అంటే దేవునికి శత్రువు. దేవునికి శత్రువు కాబట్టే ఈరోజు దేవుని స్వరూపంలో నీవు నేను ఉన్నాము. నీవు నేను దేవుని స్వరూపంలో ఉన్నాము కాబట్టి మనకు గూడా శత్రువయ్యాడు. మనం ఆయనను కలిగి ఉన్నవారం కాబట్టి మనకు గూడా శత్రువయ్యాడు. అంతేగాని అపవాది నీకు డైరెక్ట్‌గా శత్రువు గాదు. సో, అపవాది నీకు శత్రువు అవుతున్నాడంటే దేవుని బిడ్డగా నువ్వు మార్చబడ్డావు గాబట్టి, దేవుని యొక్క స్వరూపాన్ని నువ్వు ధరించుకున్నావు గాబట్టి, దేవునితో కలిసి నేను దేవుని వాడను, నేను యేసయ్య బిడ్డను, యేసయ్యకి చెందిన వాడను. ఐ బిలాంగ్ టు జీసస్ అని, ఐ బిలాంగ్ టు క్రైస్ట్, క్రిస్టియన్ అనే మాట క్రైస్ట్ ఇన్‌సైడ్, క్రీస్తు నాలో ఉన్నాడు అన్నటువంటి కారణాన్ని బట్టి నేనెప్పుడైతే అటువంటి దృక్పథంతో నేను ముందరకు వెళ్తానో, ది సాటన్ బికమ్స్ యువర్ ఎనిమీ. సాటన్ ఈస్ ఎన్ అక్యూజర్. వాడేంటంటే అపవాది. వాడెప్పుడు అపవాదం చేసేవాడు. అపవాదం అంటే వాదనకు ప్రతివాదన. నువ్వు చేయని దానిని లేకపోతే ఆహ్, నువ్వు ఇలా చేశావు, చేశావు అని చెప్తూనే ఉంటాడు. సో, హి ఈస్ ఎన్ అక్యూజర్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే ఈస్ ఎ కంఫర్టర్. గుర్తుపెట్టుకోండి. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించేవాడు. మన తప్పును మనము ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా నువ్వు కడగబడ్డావు. నువ్వు భయపడనక్కర్లేదు. నీవు నీతిమంతుడివి. నీవు దేవుని బిడ్డవి అని చెబుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఈ అపవాది నువ్వు చేసినటువంటి తప్పిదాన్ని నీకు ఎలా జ్ఞాపకం చేస్తాడంటే, నువ్వు తప్పు చేశావు. నువ్వు తప్పు చేశావు. నువ్వు అర్హుడివి కాదు. నీకు ఆధిక్యత పోయింది. నీ స్థానం పోయింది. అని వాడెప్పుడు కూడా అటువంటి థాట్స్‌నే ఉంచుతాడు. దానివల్ల భయం కలుగుతుంది. ఆ భయము ద్వారా వాడు పని చేస్తాడు. సీ ద బేసిక్ అట్మాస్ఫియర్ వేర్ ద డెవిల్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఫియర్, డౌట్, వరీ. చింత, భయము, అపనమ్మకము అన్నటువంటి ఈ 3 అస్త్రాల మీద పనిచేసేవాడు అపవాది. అందుకే ఈ మూడిటిని మనం దూరంగా ఉంచాలి. ఈ మూడిటికి మనం దూరం అవ్వాలి. ఈ మూడిటికి నువ్వు నేను దూరపరచబడాలి అనంటే వాక్యము దగ్గరికి రావాలి. సో, ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రతిసారి గూడా మన మనస్సు ఎలా ఉండాలంటే నిర్మలంగా ఉంచుకోగలగాలి. ప్రార్థన జీవితంలో నీ మనసు ఎంత నిర్మలంగా ఉంచబడుతుందో, నీ హృదయంలో ఆ నిర్మలత్వము, నీ మనసులో నెమ్మదిని బట్టి నీ ప్రార్థన జీవితము శక్తివంతంగా మార్చబడుతుంది. Jesus did not have a problem about or a struggle with his mindset or with his inside. Jesus was victorious in every aspect of his life because he was victor in himself. యేసు ప్రభు అన్ని రంగాల్లో, అన్ని పరిస్థితుల మీద, అన్ని సవాల్లో ఆయన జయాన్ని ఎందుకు పొందాడంటే, ఆయన జయశాలి అన్నటువంటి సత్యాన్ని ప్రదర్శించాడు. ఈరోజు పరిస్థితులను బట్టి ఆ పరిస్థితి మీద నీకు విజయము కేవలము నీ ద్వారా అది జరిగించబడేది కాదు గానీ, పరిశుద్ధాత్మ దేవుడు అనగా నీలో ఉన్నటువంటి జయించినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, జయించినటువంటి ఆత్మ నీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా! ఆల్రెడీ హి వాస్ ఎ విక్టర్. మరణాన్ని జయించాడు. శోధనని జయించాడు. శ్రమల మీద ఆయన నిలిచాడు. అద్భుతాలు చేయగలిగాడు. ఆశ్చర్యక్రియలు, సూచక క్రియలు జరిగించినటువంటి ఏ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీద విజయశాలిగా సంచరించగలిగాడో అదే ఆత్మను దేవుడు నీలో ఉంచాడు. దట్ సేమ్ హోలీ గోస్ట్ ఇన్ us. హల్లెలూయా! అదే ఆత్మను నేను పొందుకొని ఉన్నాను. అందుకే ఆ ఆత్మను కలిగినటువంటి వారుగా మనకొక అధికారం ఇవ్వబడింది. ఏంటి అధికారం అంటే, భూమి మీద మీరు వేటిని బంధించుదురో అది పరలోకమందును బంధించబడును. భూమి మీద మీరు వేటిని
విప్పుదురు, అది పరలోకమందు విప్పబడును. హల్లెలూయా! సో, భూమి మీద మనం వేటిని బంధిస్తున్నాం? వేటిని బంధిస్తారు పోలీసు వాళ్ళు? క్రైమ్‌ని చేసేటువంటి వ్యక్తులను బంధిస్తారు. ఎవరిని చెరసాల్లో ఉంచుతారు? ఎవరైతే ఆ నేరాలు చేస్తూ ఉంటారో, నేరాలు చేసేటువంటి వ్యక్తులను శిక్ష విధిస్తూ, వారిని బంధిస్తూ చెరసాల్లో ఉంచుతారు. ఎందుకంటే, ఆ కార్యాలు జరిగించకుండున్నట్లు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి అధికారం ఏందంటే, సాతాను యొక్క క్రియలను బంధించగలిగేటువంటి అధికారాన్ని దేవునికిచ్చాడు. హల్లెలూయా! ఈరోజు నీకెట్టి అధికారం ఇవ్వబడిందంటే, సాతాను యొక్క క్రియలను నువ్వు బంధించగలవు. ఇది ప్రార్థనలో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాస్పెక్ట్. సాతాను క్రియలను లయము చేయడానికి ఆయన ఈ లోకానికొచ్చాడు. అలాగనే ఈరోజు నిన్ను, నన్ను కూడా రక్షించి, మనము నూతన సృష్టిగా చేయబడి, ఆయన శరీరంలో అంగములుగా చేయబడిన తర్వాత, ఈరోజు మన వ్యక్తిత్వము యేసు క్రీస్తు ప్రభు యొక్క శిరస్సు క్రింద మనము శరీరమై ఉన్నామని గుర్తెరిగినప్పుడు, ఏ శిరస్సయితే సాతాను యొక్క క్రియలను బంధించాడో, అదే యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరములో నీవు నేను అంగములుగా ఉండి, సాతాను యొక్క క్రియలను లయపరచు వారంగా ఉంటున్నాం. లయం చేయడము, బంధించడం 2 చాలా డిఫరెన్స్ ఉంటది. సో, ఆయన తీసివేశాడు. సాతాను యొక్క పవర్‌ని తీసివేశాడు. దేర్ ఈస్ నో పవర్ ఫర్ ద సేటన్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎప్పుడు జరిగిందంటే ఆయన శిలువ కార్యం అయిన తర్వాత సాతానుకి యొక్క తలను దేవుడు ఏం చేశాడంటే చితక త్రొక్కాడు. సాతాను తల ఏమైంది? చితక ద్రొక్కాడు. వానికి పవర్ లేదు. సాతాను తల అని ఎందుకు అంటే సర్పముతో పోల్చి ఎవడైనా గాని పాము కనిపిస్తే ఏం చేస్తారంటే తోకను కొట్టరు. దేన్ని కొట్టమంటారు? తలను కొట్టమంటారు. తలను కొడితే అది పాము చచ్చినట్లే. తలను తలనేం చేయమంటారు? తల మీద కొట్టమని చెప్తారు పాముకి. ఎందుకు? ఆ పాము యొక్క ప్రాణము తోక మీద కొడితే అది తప్పించుకోవచ్చేమో. తోక తునిగిపోయినా తప్పించుకోవచ్చేమో. తోక ఇరిగిపోయినా తప్పించుకొని అది జీవించవచ్చేమో గానీ, తల మీద చితక దొరికితే అది చచ్చినట్లే. సాతాను యొక్క తలను గూడా యేసు ప్రభు యొక్క శిలువ కార్యము చితక త్రొక్కాడు. దేర్ ఈస్ నో పవర్ ఫర్ ది ఎనిమీ. హ్మ్. సాతానుని నిరాయుధంగా, నిర్మొహమాటంగా, బాహాటముగా ఆయన సిలువ వేయబడు ద్వారా జయోత్సాహముతో ఈ ఈ వాక్యాలన్నీ రాయబడ్డాయి. మనకు సమయం లేదు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. తన శిలువ కార్యము ద్వారా సాతాను యొక్క పన్నాగములను, సాతాను యొక్క శక్తిని, బలమును దేవుడు దాని మీద ఆయన విజయం కలిగించబడింది. హ్మ్. సో, సాతాను యొక్క క్రియల మీద యేసుక్రీస్తు ప్రభువారు విజయాన్ని తీసుకొచ్చాడు. అయితే మరి సైతాను ఎందుకు ప్రయోగిస్తున్నాడు అస్త్రాలు అనంటే, సాతానుకు బలము, శక్తి లేకపోయినా మనం అందిస్తున్నాం బలం వానికి. మనము వానికి శక్తినిస్తున్నాం. ఎలాగంటే, వానిని గూర్చిన ఆలోచన పెట్టుకొని, వాన్ని ఆరాధిస్తూ, వాన్ని పూజించే వారు కొంతమందున్నారు గాబట్టి, వాడికి లేనిపోని అరే! నాకింకా శక్తి ఉందా? అరే! నాకింకా బలముందా? అని వాడికే మనం సర్ప్రైజ్‌లు ఇస్తూ ఉంటాం అన్నమాట. యాక్చువల్లీ హి హ్మ్. డజంట్ హావ్ ఎనీ పవర్. వాడికి సబ్టిలిటీ అనేది ఉంది. కుయుక్తి అనేది ఉంది గానీ శక్తి లేదు. వాని శక్తిని దేవుడు శిలువ కార్యము ద్వారా మొత్తం జయోత్సాహంతో వాని యొక్క వాని మీద అధికారాన్ని కలిగి ఆయన మొత్తము సర్వ అధికారము పొందుకున్నటువంటి వాడై ఉన్నాడు. మనకు మత్తయి సువార్తలో మనం గత రోజు చూసామో, ఎప్పుడైతే 40 దినాల్లో యేసుక్రీస్తు ప్రభు ఆత్మ పూర్ణుడై, ఆత్మ చేత నడిపించబడాడో, ఆ 40 దినాలు ఉపవాసముతో ఆయన నడిపించబడినప్పుడు శోధనలొచ్చాయి. హ్మ్. ప్రతి శోధనలో యేసు ప్రభు వారికి అవసరమైనది వెపన్ ఏంటో తెలుసా? వ్రాయబడినటువంటి వాక్యం. ఈ వ్రాయబడినటువంటి వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే, సాతాను
సాతాను మీద ఉన్నట్టు ప్రతి పన్నాగము మీద ఆ వాక్యాన్ని వాడుతూ వచ్చాడు. హ్మ్. దీనిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే పనిచేశాడు. ప్రతి ఆయుధం వెనకాల ఎవరు పనిచేశారంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. ఆ శోధనలేవి గూడా యేసు ప్రభు జయించలేనటువంటి శోధనలేం గాదవి. అన్నిటిని గూడా జయించేశాడు. హ్మ్. హి వాస్ విక్టర్ ఇన్ ఎవ్రీ టెంప్టేషన్. ఆఖరిగా మనం చూసాం ఆయన ఆ శోధనలన్నిటిని గూడా జయించిన పిమ్మట, ఆయన శోధనలన్నిట్లో నుంచి ఆయనకు జయము కలిగి ఆయన మరలా బయటకొచ్చిన తర్వాత ఆయన ఆత్మ చేత, ఆత్మ చేత నింపబడి ఆ ఆత్మ హ్మ్. చేత పరిచర్యను కొనసాగించబడ్డాడు. ఆత్మ చేత కొనసాగించబడ్డాడు. ఆయన పరిచయం ప్రారంభించబడిందే ఆత్మ చేత. సో, హ్మ్. ఇప్పుడు శత్రువు అయినటువంటి సాతాను మీద వాక్యం హ్మ్. అనేటువంటి స్ వెపన్‌ని, ఆయుధంని వాడినప్పుడు నీకెవరు అవసరం అంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. ప్రార్థన అనేది గూడా ఆత్మీయమైనటువంటి పోరాటాన్ని చూపించేదే ప్రియులారా. మీరు భూమి మీద వేటిని బంధించుదురో, బంధించడం అంటే ఒక అధికారంతో కూడినటువంటి కార్యం. పోలీసు వాళ్ళు బంధిస్తారు. ఎవరు బంధిస్తారు? నేరస్తుల్ని పోలీసు శాఖకి ఇచ్చిన అధికారం ఏంటంటే, నేరములు చేసి ఆ నేరము నిర్ధారణ అయిన వెంటనే వాళ్ళొచ్చి అరెస్ట్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అంటారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ని బేస్డ్‌గా వారు రిమాండ్‌లో ఉంచి కోర్ట్‌కి తీసుకెళ్ళి, కోర్ట్‌లో ఆ న్యాయ శాఖ వాళ్ళు పలానా చేసినటువంటి ఆ వ్యక్తి తప్పిదం నిజమే అని తేల్చినప్పుడు పోలీసు వాళ్ళకి వారిని అప్పగిస్తారు. వాళ్ళు చెరసాలలో ఉంచుతారు. అలాగనే శత్రు కార్యము నీ జీవితంలో ప్రతిసారి జరిగించబడుతుంటే, అది శత్రువు కార్యం అయినప్పటికిని నువ్వు దానిని హ్మ్. సరైనటువంటి వివేచన లేకుండా అలాగ వదిలిపెడితే, వాని కార్యాలన్నీ గూడా అలా జరిగించబడుతూ ఉన్నప్పుడు, నువ్వు బంధించేటువంటి ఆధిక్యత, అధికారము దేవునికిచ్చి ఉన్న నువ్వు గమ్ముగా ఉంటే, వాడికి శక్తి లేకపోయినా నీ మనస్సును వాడుకుంటాడు. మనుషులను వాడుకుంటాడు. హ్మ్. ఎలాగ వాడుకుంటాడు సైతాను? డైరెక్ట్‌గా వచ్చి అటాక్ చేయడు. వానికి డైరెక్ట్‌గా వచ్చి అటాక్ చేసే పవర్ పోయింది. గుర్తుపెట్టుకోండి. సాతాను డైరెక్ట్‌గా వచ్చి వాడి ప్రతాపం చూపించలేడు. వాడేం జేస్తాడంటే, మనుషుని యొక్క ఆలోచన విధానాన్ని వాడుకుంటాడు. నీ చుట్టూరు ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని వాడుకుంటాడు. వారి శరీరాల్ని వాడుకుంటాడు. అందుకే యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడే దావీదు కుమారుడా నాతో నీకేం పనన్నాడు. దేవుని కుమారుడా నాతో నీకేం పనన్నాడు. వాడికి అర్థమైపోయింది. హ్మ్. నన్ను వెళ్ళగొట్టడానికి వచ్చాడీన. నేను ఈ మనిషిలో చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాను. సేన అని దెయ్యమును పట్టినటువంటి ఆ వ్యక్తిలో హ్మ్. కొన్ని వేల మంది, దగ్గర దగ్గర చాలా మంది, చాలా దురాత్మలున్నాయి. వాళ్ళెంతో హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువు యొక్క సన్నిధి అక్కడ ఉంచబడిందో, ఆయన వచ్చి నిలవబడ్డాడో, ఏం మాట్లాడలేదు యేసు ప్రభు. అక్కడ వచ్చి నిలబడుతూనే ఆయనలో నుంచి అభిషేకం ఏం చేసిందంటే, ది అనాయింటింగ్ హిట్ దట్ పర్సన్ అండ్ ఇట్ హిట్ ద ఎనిమీ. ఇట్ హిట్ ద అన్‌క్లీన్ స్పిరిట్స్. హ్మ్. పరిశుద్ధాత్మ యేసులో ఉన్నటువంటి ఆత్మ ఏం చేశాడంటే, ఆ యొక్క దురాత్మల యొక్క సమూహాన్ని మీద ప్రభావం చూపించింది. సో, థిస్ ఈస్ కాల్డ్ స్పిరిచ్యువల్ వార్‌ఫేర్. నీ వార్‌ఫేర్ ఫిజికల్ గాదు. అక్కడ శరీరంతో కొట్లాడుకోవడం అలాంటివేం లేవు. యేసుప్రభు ఆహ్, గెన్నేసరెతు అనేటువంటి ప్రాంతంలో ఆయన వెళ్తూ ఉంటే, అక్కడి నుంచి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా వచ్చాడు. ఆయనే వచ్చాడు. "అయ్యా! ఏం చేస్తున్నావు నువ్వు? నాతో నీకేం పని? నేను కంఫర్టబుల్‌గా ఉన్నాను గదా!" ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ గూడా? హ్మ్. దురాత్మ మాట్లాడుతున్నాడు. శత్రువు మాట్లాడుతున్నాడు. సైతాన్ మాట్లాడుతున్నాడు. ఈ శత్రువు సైతాన్ ఏం చేస్తాడంటే మనిషిని ఉపయోగించుకొని మనల్ని అటాక్ చేస్తుంటాడు. ఈ శత్రువు సైతానుతో పోరాడాలంటే న్యాచురల్ నీ శక్తి, నీ సామర్థ్యత, నీ శరీరము, నీ హ్మ్. మైండ్ సెట్ ఇవి పనికిరావు.
శత్రువుతో నువ్వు పోరాడుతున్నావని నీకు అర్థమైనప్పుడు ఆత్మీయమైనటువంటి పోరాటంలోనికి వాడిని తీసుకొని రావాలి. అప్పుడే నువ్వు విజయాన్ని పొందుతావు. శరీరములో భౌతికమైనటువంటి వాతావరణంలో నీ శత్రువు మీద నీకు అధికారము ఉన్నప్పటికిని జయించలేవు. అందుకే జయశాలిని నువ్వు అంతరంగంలో కలిగి ఉన్నప్పటికీ నువ్వు ఓటమి పాలవుతూ ఉంటావు. ఎందుకు అనంటే శత్రువు అయినటువంటి వానికి నీవు ఏ విధమైనటువంటి యుద్ధమును వానితో చెయ్యాలో ఆ ప్రకారమైనటువంటి యుద్ధాన్ని నువ్వు జరిగించవు గాబట్టి. ఉదాహరణకు మీరు ముసలి మీద విజయం పొందాలంటే ముసలిని నీళ్ళల్లో ఉంచకూడదు. ముసలిని ఏం జేయాలి? ఒడ్డుకు లాక్కరావాలి. హ్మ్. అర్థమైందా? మీరు ఒక క్రూరమైనటువంటి జంతువుని, ఒక క్రూరమైనటువంటి పులినితో యుద్ధం చేయాలంటే, యుద్ధం మీద గెలుపొందాలంటే యూ హావ్ టు చేంజ్ ద ప్లేస్ ఆఫ్ దట్. ఆ పులిని నీళ్ళలోకి తీసుకురావాలి. ముసలిని ఒడ్డుకు తీసుకురావాలి. పులిని నీళ్ళలోకి తీసుకురావాలి. అంటే ఆ వాతావరణంలో అవి జయించబడలేవు. చేంజ్ ద పొజిషన్. అలాగనే న్యాచురల్ టెస్ట్స్, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్ షుడ్ బి మేడ్ టు ఏ సూపర్ న్యాచురల్ స్పిరిచువల్ వాతావరణంలోకి దాన్ని తీసుకురావాలి. బాగా అర్థం చేసుకోండి. ఉదయకాలంన పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్‌గా మాట్లాడుతున్నాడు. సీ ఇఫ్ యూ ఆర్ బీయింగ్ టెంప్టెడ్, ఇఫ్ యూ ఆర్ బీయింగ్ టెస్టెడ్, ఇఫ్ యూ ఆర్ బీయింగ్ అండర్ ది ఈ శ్రమలు, ఈ యొక్క పరిస్థితులు ఇవన్నీ గూడా నిన్ను బాగా ఇబ్బంది పడుతున్నాయి. నువ్వు ఇబ్బంది పడుతున్నావు. అయితే నేనేమంటున్నానంటే వాటిని భౌతికంగా జయించడానికి ప్రయత్నించొద్దండి. భౌతికంగా మీరు జయించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది అనంటే మీరు ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్. భౌతికమైనవి ఆత్మీయమైనటువంటి వాటికంటే గొప్పవి గాదు. ఆత్మలోకములో జరిగించాల్సినటువంటి పోరాటాలన్నీ గూడా అక్కడే చేయాలి. మీరు దాన్ని భౌతికంగా నేను జయిస్తాను అని అనుకోని మనుషుల మీద యుద్ధాలకెళ్తే అనవసరంగా ఆహ్, అవమానాన్ని కొని తెచ్చుకుంటారు. నిందను కొని తెచ్చుకుంటారు. ఆహ్, యూ విల్ లూజ్ దట్ బ్యాటిల్. బట్ దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి నేను చెప్పే మాట ఏంటంటే, మేక్ దట్ బ్యాటిల్స్ ఇంటూ ద స్పిరిచువల్ థింగ్స్. స్పిరిచువాలిటీ ఆత్మీయమైనటువంటి లోకంలోనికి, ఆత్మ లోకంలోనికి వాటిని తీసుకురండి. హల్లెలూయా! ఆత్మ లోకంలోనికి ఎప్పుడైతే వాటిని మీరు తీసుకురాగలుగుతారో, మీరు జయించిన వారవుతారు. ఎందుకంటే, ఆత్మ దేవుడు పోరాటము మీద పనిచేస్తాడు. We are not giving a scope of Holy Spirit to deal your battles. ఇది జరిగేది ఎక్కడంటే ప్రార్థనలో జరుగుతుంది. ఇవి ఎక్కడ జరుగుతాయంటే ప్రార్థనలో జరుగుతాయి. మనం ఏం చేస్తామంటే వి ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఫిజికల్ అట్మాస్ఫియర్. కానీ వాడు ఫిజికల్ అట్మాస్ఫియర్‌లో చాలా గొప్పోడు. నేను చెప్తున్నాను. సైతానికి ఫిజికల్ అట్మాస్ఫియర్ అనేది చాలా ఈజీ. టాకిల్ చేయడానికి చాలా ఈజీ. కానీ ఆత్మలో వెన్ యూ కమ్ టు ద పాయింట్ ఆఫ్ స్పిరిట్, హి డజంట్ అండర్‌స్టాండ్ వాట్ యూ డూ. అందుకే మీరు భౌతికంగా మీరు ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ, భౌతికమైనటువంటి శక్తి సామర్థ్యతను చూసుకొని, నేను దీంట్లో కొనసాగించబడి పోరాటంను జయిస్తాను అని అనుకుంటే అది పొరపాటే. అది జరగదు. మీరు అనేక పర్యాయాలు దీన్ని మీరు చూసుంటారు మీ జీవితంలో. ఏందో బ్రదర్ దీంట్లో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. దీనిలో నుంచి నేను ఈ పోరాటంలో నుంచి నేను జయించలేకపోతున్నాను. ఎందుకు? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? బికాస్ యూ ఆర్ డీలింగ్ ఇన్ ఫిజికల్ రెల్మ్. భౌతికమైనటువంటి వాతావరణంలో నువ్వు పోరాటాన్ని కొనసాగించినంత వరకు ఆ పోరాటంలో నీకు జయం ఉండదు. అందుకే నేనేమంటున్నానంటే నువ్వు ఆత్మ స్వరూపివి. ఆత్మ ద్వారా నువ్వు నిర్మించబడిన వ్యక్తివి. దేవుని స్వరూపివి కాబట్టి, ఆయన స్వరూపంలో ఉన్నటువంటి నీవు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ద్వారా వాక్యం అన్నటువంటి సాధనాన్ని ఉపయోగించి వాటి మీద జయాన్ని పొందుకోవాలి.
అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంతా దీని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. 6వ అధ్యాయం అంతా కూడా ఆయన రాస్తూ ఆఖరికి ఒక మాట అంటాడు. మీరు ప్రతి విధమైనటువంటి ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. యూ హావ్ టు ప్రే ఎవ్రి కైండ్ ఆఫ్ ప్రేయర్ అన్నాడు. ఆ ఒక్క మాటను నేను చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18. ఆత్మ వలన చెప్పండి నా వెనకాల. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపన చేయించు. ఆత్మ వలన అంటే ఆత్మ వాతావరణంలో, పరిశుద్ధాత్మ ద్వారా, నీలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా నీవేం చేయాలంటే, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇది ఆత్మీయమైనటువంటి పోరాటంలో మనం జయించబడడానికి ముఖ్యమైనటువంటి ప్రాసెస్ ఎక్కడ ఉంది అనంటే, స్పిరిచ్యువల్ రెల్మ్‌లో ఉంది. ఆత్మ వాతావరణంలో ఉంది. అందుకే భూమి మీద మీరు వేటిని బంధించుదురో అది పరలోకమందు బంధించబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడును. బికాజ్ యూ ఆర్ కనెక్టెడ్ విత్ ద సూపర్ న్యాచురల్ అట్మాస్ఫియర్ విత్ ద స్పిరిట్ కాంటాక్ట్. ఆత్మీయమైనటువంటి అనుసంధానము ద్వారా ఆత్మకు కలిగినటువంటి అన్యోన్యత వలన మీరు పరలోకములో ఉన్నటువంటి అధికారము, పరలోకంలో ఉన్నటువంటి వాతావరణంతో వాతావరణంలో కూడా మీరు పని చేయగలరు. అందుకే సాతాను యొక్క క్రియలు మనం ఏం చేయాలంటే బంధించాలి. యూ నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ యూ హావ్ టు స్పీక్ ఔట్ అండ్ యూ బైండ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. డోంట్ ఎంటర్‌టైన్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. If you are not speaking with the faith-filled words and you are not using the weapon of the word, that means he will do mess in your life. Don't invite the mess in your life. Before itself, you bind the works of the Satan by releasing the word. సాతానుని బంధించాలంటే ఒకటే, వాక్యముతో మాట్లాడాలి అంతే. నీ ప్రార్థన కొన్ని సందర్భాల్లో ఎలా ఉండాలి అనంటే, కొన్ని సందర్భాలు కాదు, నువ్వు అధికారముతో కూడినటువంటి ప్రార్థన చెయ్యాలి అని అనుకుంటే, వాక్యము ద్వారా సాతాను యొక్క క్రియలను బంధించాలి. నీ జీవితంలో అవి ఎన్నటికీ కూడా దానిని ఎంటర్‌టైన్ చేయకూడదు. డోంట్ ఎంటర్‌టైన్ ద వర్క్స్ ఆఫ్ ద ఎనిమీ. If you entertain the works of the enemy in your life, obviously you lose the battle. You lose your spiritual battles. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్యములో ఆత్మ చేత నువ్వు నడిపించబడే వ్యక్తివైతే నీ ప్రార్థన జీవితములో నువ్వు ఎదుర్కొనేటువంటి పోరాటములు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానము, నిందలు ఇవన్నిటి మీద నీకు జయం కలగాలంటే నువ్వు అధికారాన్ని వాడాలి. అధికారం ఏందంటే భూమి మీద మీరు వేటిని బంధించుదురో పరలోకమందు బంధించబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో పరలోకమందును. దీని గురించి వివరణ మరలా నేను వచ్చే ప్రార్థన కాలంలో నేను దాని గురించి మీతో మాట్లాడతాను. సో టుడే వాట్ వి లెర్న్ the things that how we need to fight against the battles which we come across in our life. మనం పోరాడేటువంటి పోరాటాలన్నీ కూడా భౌతికమైనవి, శరీర సంబంధమైనవి కాదు. మనం పోరాడేటువంటి పోరాటాలన్నీ ఆత్మీయమైనటువంటి పోరాటాలే ఉన్నాయి. అందుకే పుల్ ద ఎనిమీ ఇంటు ద అట్మాస్ఫియర్ ఆఫ్ స్పిరిట్. ఆత్మలోకంలోకి వాడిని లాగండి. వాడు అక్కడ ఉండడు. సాతాను పరిగెత్తాడు. సైతానికి భయం ఏందో తెలుసా? వెన్ యూ ఆపరేట్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్, ఫ్రమ్ ద స్పిరిట్ రెల్మ్, ఆత్మ లోకంలో నుంచి నువ్వు కానీ వాడితో పోరాటం స్టార్ట్ చేశావు అంటే వాడు నీ దగ్గర ఉండనే ఉండడు. నువ్వంటే వాడికి భయం. ఐఎమ్ టెల్లింగ్ యూ ఎక్సర్సైజ్ దిస్. నీకు దేవుడు ఒక వెపన్ ఇచ్చాడు, వాక్యం అనేటువంటి వెపన్ ఇచ్చాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ వెపన్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. జస్ట్ యూజ్ ఇట్. రిలీజ్ ద వర్డ్. నేను సులభంగా అడుగుతున్నాడు దేవుడు. నీ నోటితో వాటి మీద పనిచేయి. నీ పోరాటాలని యేసు నామములో అని బంధించు.
ఈ పోరాటాల మీద దేవుడు ఆల్రెడీ జయాన్నిచ్చాడు. ఒకసారి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గులను కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బంధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరిచిన ఉపవాసము కదా! ఫ్యూజులు ఎగిరాయా? ఉపవాసం అంటే ఏంది? ఉపవాసం అంటే మనం ఇంతవరకు నేర్చుకునేదంటే తిండి మానుకోవడం, నిద్ర మానుకోవడం, శరీర ఇచ్ఛలను ఆపుకోవడం. ఆ! ఇవే అనుకుంటున్నాం ఉపవాసం అంటే. ఉపవాసములో అసలైన ఉపవాసం అంటే ఏందో ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. వాడు కట్టేసి, బంధించేసి, ఆ కట్ల ద్వారా ఇబ్బంది పెడుతూ, వాని కార్యాలన్నిటిని కూడా చేస్తూ ఉన్నాడు. వాటిని నువ్వు విప్పాలి. కాడి మాను మేకులు తీయుటయు, కాడి మాను యొక్క మేకులు తీసేయడం. ఎందుకంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభు మ్రాను మీద మేకులు కొట్టించుకున్నాడు. ఎందుకంటే నీ కాడి మాను మేకులను తీసివేయటానికి. హల్లెలూయా! ఐ యామ్ సో ఎక్సైటెడ్ ఆఫ్ దీస్ వర్డ్స్. అంతేకాకుండా బాధింపబడిన వారిని విడిపించుటయు. బాధింపబడుతున్నారు చాలామంది. దే హావ్ బీన్ టార్చర్డ్. దే హావ్ బీన్ ఒప్రెస్డ్. హల్లెలూయా! ఏంటి ఉపవాసం? ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? ప్రతి కాడిని విరగ్గొట్టాలి. బంధించబడిన ప్రతి కాడిని విరగ్గొట్టగలగాలి. దీనికోసమే ఉపవాస దినాన్ని ప్రకటిస్తున్నాం. 7వ వచనం. ఆహారము ఆకలిగొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించుకొనకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసం. హల్లెలూయా! హల్లెలూయా! ఈ వాక్యాలన్నీ కూడా ఎందుకు రాశాడు అనంటే, అసలు ఉపవాసం అంటే ఏంటి? దేవుని ఆలోచన ప్రకారంగా నీవు జయించే వాడవుగా ఉంచబడాలి. ఆ జయించే వాడవుగా ఉంచబడడానికి ఈ ఆత్మీయ పోరాటాన్ని ఏ విధంగా పోరాడాలి ప్రార్థన ద్వారా అనే దానిలో ఉపవాసం ఉంది. ఇట్స్ ఎ రియల్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఈస్ నాట్ హంగర్ స్ట్రైక్. నేను మళ్ళా చెప్తున్నాను. ఫాస్టింగ్ అనేది ఆహారం మానుకోవడం కాదు. ఆహారము మానుకోవటం అంటే అతీతమైంది ఫాస్టింగ్. బంధించబడినాను బంధించబడినటువంటి వారిని విడిపించేది. బాధించబడినటువంటి వారి విడుదల కలిగించబడేది. దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పేది. కాడిమాను మేకులను తీసేది. చాలా ఉన్నాయిక్కడ. ఒకరికి మనం సహాయపడేది. వస్త్రహీనులకు వస్త్రాలివ్వుట. ఆహారం లేనోనికి ఆహారం పెట్టుట. బ్రదర్ ఇవన్నీ కొద్దిగా కష్టమే బ్రదర్. అనుకుంటున్నారా? ఇవన్నీ చేయకపోతే నీ కడుపు మార్చుకుంటే ఏమొస్తదండి? ఇవన్నీ చేయకుండా నీ కడుపు మార్చుకుంటే ఏమొస్తది? నిజమైన ఉపవాసంలో ఆత్మీయ పోరాటం ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఆత్మీయ పోరాటాన్ని జయించాడు. శోధనల మీద జయించాడు. వాక్యాన్ని వ్రాయబడినటువంటి వాక్యాన్ని మాట్లాడాడు. అధికారమును వాడాడు. ఈరోజు నువ్వు కూడా ఈ ఉపవాస దినాల్లో నిన్ను ఏదైతే బంధించబడి, బాధించబడుతున్నావో వాటి మీద దేవుడు నీకు విడుదల కలిగించునుగాక. దేవుని యొక్క శక్తి, సామర్థ్యత ఆత్మలోకములో నీవు ఆత్మీయమైనటువంటి పోరాటంలో జయమును పొంది ఉన్నావని నేను డిక్లేర్ చేస్తున్నాను. యేసు నామములో ఐ డిక్లేర్ దట్ యు ఆర్ ఎ విన్నర్ ఇన్ ఎవ్రీ యాస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. బికాస్ యూ ఆర్ నాట్ యు ఆర్ నాట్ ఎ ఫిజికల్ బీయింగ్ బట్ యు ఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్. నువ్వు ఆత్మీయమైనటువంటి పోరాటాన్ని జయించగలిగినటువంటి వ్యక్తివి. ఎందుకంటే నువ్వు ఆత్మవి. మళ్ళా చెప్తున్నాను. యూ ఆర్ నాట్ ఎ ఫిజికల్ బాడీ. యూ ఆర్ ఎ లివింగ్ సోల్. యూ ఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్. అందుకే దేవుడు నీకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు భౌతికమైనటువంటి నీ శరీరాన్ని చూసుకొని, నీ భౌతికమైనటువంటి శరీరము ద్వారా నేను పోరాటాలు కొనసాగిస్తానంటే ఓడిపోతూ ఉంటావు. అయితే దేవుని యొక్క ఆత్మ చేత, నీలో ఉన్నటువంటి జీవింపజేయు ఆత్మ చేత
నీవు దానిని జయించగలవు. హల్లెలూయా! హల్లెలూయా! జయించినటువంటి వారందరూ కూడా, ఈ వాక్యమును అర్థం చేసుకున్నటువంటి వారందరూ కూడా, యూ లెట్ మీ నో వాట్ యూ అండర్‌స్టాండ్ విత్ ద వర్డ్ ఎవ్రీ డే. మీకేదైనా ఒక వాక్యము, దీనిలో ఈ పలానటువంటి వాక్యము దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్, గ్రూప్‌లో పోస్ట్ చేయండి. సో దట్ ఐ కెన్ అండర్‌స్టాండ్ వేర్ యూ ఆర్ అండర్‌స్టాండింగ్ ద వర్డ్. కొన్ని విషయాలను మన మధ్యలో సహోదరులు హెల్ప్ చేస్తున్నారు. దే ఆర్ పుట్టింగ్ ఆల్ దోస్ వర్డ్స్, అప్రోప్రియేటింగ్ ద వర్సెస్, అప్రోప్రియేటింగ్ ద వర్డ్స్ ఇన్ ద ఫార్మాట్. అలాగనే మీరు కూడా మీకు ఏదైతే అర్థమవుతుందో దాన్ని చర్చ్ గ్రూప్‌లో పోస్ట్ చేయండి. చర్చ్ గ్రూప్ ఈస్ ఫర్ టు ఎడిఫై అవర్ సెల్వ్స్. అంతేగాని ప్రకటనలు ఒకటే కాదు, ప్రకటించబడడానికి గూడా ఉంటుంది. యూ ఆల్సో ఈ వాక్యం ఆధారంగా, అంటే నేను చెప్పేది మీ సొంతమైనటువంటి వాక్యాలు పోస్ట్ చేయమని గాదు. లేపోతే ఫార్వర్డెడ్ మెసేజెస్‌ని గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్, గుడ్ నైట్ మెసేజ్‌లు గాదు నేను జెప్పేది. నేనేమంటున్నానంటే, మీరు ఆదివారం వాక్యం విన్నారు. ఆదివారం విన్నటువంటి వాక్యం ఆన్‌లైన్‌లో విని ఉంటారు. విన్నటువంటి వాక్యములు దేవుడు మిమ్మల్ని ఎలాగ కదిలించాడు, మీరెలాగా దాంట్లో నేర్చుకున్నారు, ఆ సత్యాన్ని మీరు తెలుసుకున్నారు, దాన్ని పోస్ట్ చేయండి. ఒక చిన్న ఒక్క వాక్యం చాలు. ఎందుకు చెప్తున్నానంటే, ఇవి ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉంటాయి, క్షేమాభివృద్ధిని అందిస్తాయి. సో, ఈరోజు మనం నేర్చుకున్న భాగం ఏంటంటే, పరిశుద్ధాత్మ యొక్క వాతావరణంలో పరిశుద్ధాత్మను బట్టి మనకు విజయం కలుగుతుంది. ఈ పోరాటం అంతా కూడా ఆత్మీయమైనటువంటి పోరాటం అంటారు. ప్రార్థన అనేది ఆత్మీయమైనటువంటి పోరాటంలో ఒక భాగం. మనం ప్రార్థించినప్పుడు ప్రతి విధమైనటువంటి శత్రువు యొక్క పన్నాగముల మీద, శత్రువు యొక్క పోరాటాల మీద దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు అన్నటువంటి దృక్పథంతో మనము ప్రార్థనలోనికి కొనసాగించబడాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు నామములో ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడిన ఉద్దేశ్యములను బట్టి వందనాలు. మీ స్వరాన్ని వినిపింపజేసినందుకై వందనాలు. తండ్రి, విన్నటువంటి వారి హృదయాల్లో ఈ వాక్యాన్ని నాటండి. శత్రువు దొంగిలించకుండా ఈ వాక్యం చేత వారు స్థిరపరచబడులాగున ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి, నిజముగా మీరు మాతో మాట్లాడుతున్న దేవుడు. ఈ 40 దినాలు ఉపవాస దినాలు నాయన, 40 డేస్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. తండ్రి, ఈ ఫాస్టింగ్ అంటే ఏంటి అనే దాని మీద, ఈ ప్రేయర్ ఎలా చేయాలి, వీటి విషయమై మాకు అనుభవ జ్ఞానాన్ని మీరు బోధిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. I speak the victory upon the people. I speak, I release, I prophesy in the name of Jesus. Let the church understand the revelation of the word. Let the church understand the revelation of the word. Let they understand the hope of their calling, the richness of your glorious inheritance in Christ. తండ్రి, వారికి మీ జ్ఞానముతో కూడినటువంటి అనుభవ జ్ఞానాన్ని, జ్ఞానముతో కూడినటువంటి ప్రత్యక్షతను వారికి తెలియపరిచినందుకే వందనాలు. మేము ఎటువంటి పోరాటంలో ఉన్నామో మాకు తెలపబడింది. వీటి విషయమై మేము ఇంకనూ మీ వాక్యం దగ్గరికి వస్తున్నాం దేవా. మీ మాట దగ్గరికి వస్తున్నాం. సర్వశక్తిమంతుడైనటువంటి యేసు నామములో తండ్రి, మేము మీ వాక్యం దగ్గరికి వస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు. ఆత్మలో మేము ప్రార్థించే వారముగా మాకు సహాయం చేయమని కోరుచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జ్ఞాపకం ఉంచుకోండి, రేపటి దినము 7th డే అవుతుంది. ద ప్రేయర్‌లో మనం 7th డే అవుతుంది. ఈ 7వ రోజు అందరూ కూడా ఆన్‌లైన్‌లో ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటాం. వి ప్రే ఇన్ ద స్పిరిట్. ఎక్కువ మనము ఏవైతే ఇప్పటి వరకు విన్నామో వాటిని బేస్ చేసుకొని వి ఆర్ ఇన్ ద రెస్ట్‌ఫుల్‌నెస్. ఆత్మలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సో, రేపటి దినము మీరందరూ కూడా ఆత్మలో ప్రార్థించడానికి వి వి టుక్ ఇట్ యాస్ ఏ రెస్ట్‌ఫుల్ డే. సో, విన్నటువంటి ఈ 6 రోజులు ఏదైతే మనం విన్నామో వాక్యం అంతా కూడా, ఈ 6 రోజులు విన్నటువంటి వాక్యము మీరు 5-6 సమయంలో మీరు వ్యక్తిగతంగా మీరే దానిని అభ్యాసం చేయాలని నేను కోరుతున్నాను. సో, ఐ యామ్ గోయింగ్ టు సీ యూ ఆన్ ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్టర్ 8, దట్ ఈస్ ఆన్ ద 8th డే. 7th డే మీరే లేచి 5 గంటలకి, నౌ ఐ యామ్ గివింగ్ యూ ద టైమ్. మీరే 5 గంటలకు లేచి విన్నటువంటి వాక్యమునంతా ఒకసారి మెడిటేట్ చేసి ప్రార్థించాలని నేను ఎంతగానో కోరుతున్నాను. సో, ఐ యామ్ గివింగ్ ఎ బ్రేక్ ఫర్ టుమారో
సో రేపటి దినము మనకి బ్రేక్ ఇవ్వబడుతుంది. సో వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీథింగ్ మెసేజ్ లైక్ దాట్. నేను మిమ్మల్ని ప్రోత్సహించడం ఏంటంటే, మీరు వాక్యము తీసుకొని ఏదైతే చెప్పబడినటువంటి దాన్ని మీరు అభ్యాసం చేయండి. రేపటి దినం ఐ విల్ కమ్, వి విల్ జాయిన్ డే ఆఫ్టర్ టుమారో అండ్ ఐ విల్ అందరం కూడా మనం మాట్లాడదాం. We are going to discuss on the very next day how we have been spiritually led by the Spirit and spiritually led by God. సో ఆత్మీయంగా మీరు దేవుని చేత ఎలాగా ఆత్మ చేత నడిపించబడ్డారు అనేటువంటి దానిలో మీ ప్రార్థన జీవితం ఏ విధంగా కట్టబడింది అనే దాని గురించి నేను ఇంకనూ మాట్లాడబోతున్నాను. టుమారో ఈజ్ గోయింగ్ టు బి ఎ రెస్ట్‌ఫుల్ డే. సో మనం ఈ 6 రోజులు విన్నటువంటి వాక్యంలో నుంచి దేవుడు మీతో దేన్నైతే మాట్లాడాడో దాని విషయమై వేకువజామున 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలని నేను కోరుచున్నాను. ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి అనే అన్ని విషయాల గురించి నేను మీతో మాట్లాడాను. సో వి విల్ కమ్ బ్యాక్ ఆన్ డే ఆఫ్టర్ టుమారో. టుమారో ఈజ్ యువర్ డే అండ్ అందరం కూడా సో లెట్ us గెట్ అప్ అట్ 5 AM. అందరూ 5 గంటలకు లేద్దాం. డోంట్ థింక్ దట్ ఈరోజు 40 రోజులు ఉపవాసాల్లో బ్రేక్ ఇచ్చాడు బ్రదరు. సో ఈ బ్రేక్‌ని నేను కొద్దిసేపు నిద్రపోతాను ఈరోజు. ఒక్కరోజు నాకు రెస్ట్ దొరికిందని అనుకోకండి. సో యథావిధిగా మనం 5 గంటలకు లేచి ప్రతి వారు కూడా మీకున్నటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని రాసుకొని వాక్యము ద్వారా దాన్ని ప్రార్థించమని నేను ఎంతగానో కోరుచున్నాను. ఆత్మలో ప్రార్థించండి. రిలాక్స్ యువర్ సెల్ఫ్. టేక్ ఏ డీప్ బ్రెత్ ఆఫ్ ద హోలీ గోస్ట్ హూ వర్క్స్. సో పరిశుద్ధ ఆత్మదేవుడు మన ద్వారా పనిచేస్తున్నాడు కాబట్టి, మనలో ఆయన కార్యం చేస్తున్నాడు కాబట్టి, ఆయన మీద ఆధారపడుతూ మనం ఆయన మీద నమ్ముకొని ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తాం. లెట్ టుమారో బి ఎ థాంక్స్ గివింగ్ డే. ఎవ్రీవన్, ప్రతి వారు ఇక్కడ జూమ్‌లో జాయిన్ అయినటువంటి వారందరితో నేను చెప్తున్నాను. రేపటి దినం 5 గంటలకు లేసి మీరందరూ దేవుణ్ణి స్తుతించబోతున్నారు, ఆరాధించబోతున్నారు. దేవునికి వందనాలు చెప్దాం. ఆత్మీయమైనటువంటి పోరాటంలో నేను జయించిన వాడను అనే దృక్పథంతో మనం దేవుణ్ణి ఘనపరుస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మీరు పోస్ట్ చేయాలి. సో వాటెవర్ దట్ గాడ్ హస్ పుట్ ఇన్ యువర్ హార్ట్, యూ కెన్ పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్.